పక్క మూసీ నది పోతుంది, ఇంకో పక్క ఎస్టీపీ తీసుకొచ్చి పెట్టిండు. అంటే వాళ్ళకు రెండు రకాలుగా ఇబ్బంది అయినటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా ఆ తర్వాత మరి అక్కడే ఉన్నటువంటి యాదవ సంఘం దగ్గర కృష్ణాష్టమి వేడుకలలో 5 మంది మరి కరెంటు షాక్ కొట్టి చనిపోయారు. ఎందుకు చనిపోయారు? హైదరాబాద్ మహానగరంలో కృష్ణాష్టమి వేడుకలైనా, గణపతి వేడుకలైనా, అమ్మవారి వేడుకలైనా పెద్ద ఎత్తున జరుగుతాయని తెలిసినప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కేర్ఫుల్గా ఉండాలి. వైర్స్ ఎక్కడన్నా లో హ్యాంగింగ్ ఉన్నాయో చూసుకొని వాటిని ఫిక్స్ చేసుకోవాలి. మీరు ఫిక్స్ చేయలేదు కాబట్టి అక్కడ 5 మంది ప్రాణాలు కోల్పోయాయి. మరి 5 మంది కూడా పాపం వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ మొత్తం కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పటి వరకు 5 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుండి కనీసం ₹1 కూడా సహాయం వాళ్ళకి అందలేదు. 5 లక్షల రూపాయలు మీరు ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రకటించారు, ఇంతవరకు ఇవ్వలేదు. చనిపోయిన 5 మంది కూడా నవ యువకులు, వారి కుటుంబాలకు డబ్బు సంపాదించి పెట్టేవారు. కాబట్టి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ తర్వాత మన కుంభమేళాకు సంబంధించి యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో కూడా ఒకే కాలనీలో పక్కపక్క ఇళ్లలో 7 మంది చనిపోవడం జరిగింది. ఎంత దారుణం అంటే మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు, ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు 7 మంది చనిపోతే కనీసం పోయి చూసిన దాఖలాలే. మీకు ఓట్లేసి ఆ కాలనీ వాళ్ళంతా తిరిగి మిమ్మల్ని గెలిపిస్తే కనీసం మీరు అక్కడికి పోయి చూడాలి. ఇక అక్కడ ఉన్న ఎంపీ గారు పోయేమో 2 లక్షల రూపాయలు ఇప్పిస్తాను నేను మోడీ గారి దగ్గర నుంచి, ఈ పిల్లల్ని దత్తత తీసుకొని చదువులు చెప్పిస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా వాళ్ళకి ముఖం చూపించలేదు. సంవత్సర కాలం అయిపోయింది. మేము తెలంగాణ జాగృతి నుంచి చెప్పినాం. ఆ 4 పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులకు దూరం అయినారో మరి వారికి మేము జాగృతి నుండి మేము చదువు చెప్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి మా సంస్థగా మేము ఎంతకని చేస్తాం? ప్రభుత్వాలు చేయాలి, ఎంపీలు ముందుకు రావాలి, ఎమ్మెల్యేలు ముందుకు రావాలి. ప్రభుత్వాలు చేస్తే ప్రజలకి మన సహాయం అవుతుంది. సో ఎక్కడ చూసినా ఉప్పల్ నియోజకవర్గం అంతా కూడా మరి ఈ సమస్యలతో పాటు చాలా పెద్ద ఎత్తున ప్రజలు వెయిట్ చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా ఆడపిల్లలు 2500 రూపాయలు ఏదైతే ప్రభుత్వం ఇస్తామని చెప్పిందో అది ఇవ్వలేదని ఎదురు చూస్తూ ఉన్నారు. పెన్షన్లు పెరుగుతాయని మా పెద్దవాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఆడబిడ్డలు 18 ఏళ్ళలో నిండినటువంటి వాళ్ళు స్కూటీలు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. ఒక్క ఉప్పల్లోనే ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మల్కాజ్గిరికి ఎంటర్ అవుతా ఉన్నాం. మరి అక్కడ ఎన్ని సమస్యలు ఎదురవుతాయో అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. వీటన్నిటిలో అండర్లైన్ అర్థమవుతుంది ఏంటంటే ప్రభుత్వాలు కాదు, రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా అధికారంలో ఎవరున్నా సరే ప్రజల మీద దృష్టి లేదు. ఎంతసేపు పెద్ద మాటలు చెప్పాలి, పెద్ద పథకాలు ఉన్నాయని చెప్పాలి, కానీ కింద స్థాయిలో ఉన్న ప్రజల్ని పట్టించుకోవాలి. అది మారాలి కాబట్టి తెలంగాణ జాగృతి జనం బాట పట్టింది. మేము ఎక్కడికి వెళ్ళినా ఓట్లు అడుగుతలేం, సీట్లు అడుగుతలేం, సమస్యల గురించి అడుగుతున్నాం. అడిగేవాడు ఒకడు ఉండాలి ఈ సమాజంలో. అడిగితేనే ప్రభుత్వాలు దిగొస్తాయనే విషయాన్ని తెలుసుకొని మేము అడుగుతూ ఉన్నాం. మేము ఈ నెల రోజుల నుంచి చేస్తున్న జనం బాటలో ఇన్ని జిల్లాలు కవర్ చేసుకుంటూ వచ్చినాం. ఏ జిల్లాకు పోయినా అక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా కదులుతూ ఉన్నాం. ఆ కదలికనే మాకు కావాలి, ఆ మార్పే మాకు కావాలి. దానికోసమే మేము అడుగుతూ ఉన్నాం. దానికోసమే జనం బాట చేపట్టినాం. ఇలా మనం కాపురాలో ఉన్నాం. మరి మా జాగృతి నాయకులందరూ కూడా రాముడి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పనిచేసినారు. తమ్ముడు నవీన్ కావచ్చు, మా శివారెడ్డి కావచ్చు, మా భవానీ కావచ్చు, ఈ జిల్లాకు సంబంధించి మేడ్చల్కి సంబంధించినటువంటి కోటి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున కష్టపడి పనిచేసినటువంటి సందర్భం ఉంది. ఉప్పల్ మా కోటి సదానందం అన్న వీళ్ళందరూ కూడా పనిచేసినారు. మరి ఈ ఉప్పల్ సమస్యల మీద, ముఖ్యంగా ప్రజా సమస్యల మీద ఫోకస్ చేసి జాగృతి నాయకులందరూ కూడా పనిచేయాలని మరొకసారి వారికి రిక్వెస్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని అడుగున నిలదీయండి. ఎక్కడ చిన్న సమస్య ఉన్నా కూడా దాన్ని వెంటపడండి, అది పరిష్కారం అయ్యేంత వరకు ప్రయత్నించండి అని జాగృతి కార్యకర్తలు పిలిపిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై